అందరికీ నమస్కారం. హైషీ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారా? రెసిపీ ఏం కాదండి, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, హోమ్ మేడ్ క్యారెట్ జ్యూస్ పౌడర్ అని. జ్యూస్ పౌడర్ అండి ఇది కొత్తగా కనిపిస్తుందా? అవునండి, కొత్తగా రెడీ చేశాను. ఇప్పటి వరకు తెలుగులోని కానీ మీకు యూట్యూబ్లో కానీ ఎవరు పెట్టలేదని అనుకుంటున్నాను. ఈ వీడియో నేను రెడీ చేశానండి. చూడండి, ఇది ఎలా రెడీ చేశాను ఏంటనేది వివరంగా నేను ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ మనం ట్రావెల్ చేసినప్పుడు ఇంకా పిల్లలు ఎప్పుడైనా జ్యూస్ తాగాలనుకున్నప్పుడు ఈ పౌడర్ రెడీ చేసి మీరు ఉంచుకుంటే చక్కగా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమైనా తాగితే బాగుంది అనిపిస్తుంది. బయట జ్యూసులు డ్రింకులు తాగే కన్నా మన ఇంట్లో ఇలా రెడీ చేసుకుని తాగడం చాలా మంచిదండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా రెడీ చేశానో. ఇప్పుడు చూస్తున్నారు కదా, 4 క్యారెట్లు తీసుకొని శుభ్రంగా అలా చెక్కు తీసేసి కడిగి ముక్కలు కట్ చేసి మనం మిక్సీలో వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా ఆడిన తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసేసుకోవాలి. జ్యూస్ లాగా రెడీ చేసుకోవాలి. ఈ జ్యూస్ని ఏంటంటే మనం చిక్కగా తీసుకోవాలి, పలచగా తీసుకోవద్దు. ఎక్కువగా వాటర్ వేయకండి. వాటర్ వేస్తే అసలు మనకి షుగర్ ఎక్కువైపోతుంది, అసలు టేస్ట్ కూడా ఉండదు. మీరు ఎక్కువగా వాటర్ వేసి చేసుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసి మీరు చిక్కగా తీసుకోండి. నేనైతే 2 సార్లు వాటర్ వేసి ఇలా వడకెడితే నాకైతే 2 కప్పులు జ్యూస్ వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత తక్కువ ఉందో, అంతే జ్యూస్ వచ్చింది నాకు. ఇప్పుడు దీన్ని నేను కొలుచుకుందామా ఎంత వచ్చింది ఏంటని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి జ్యూస్ అంతా మనం వడకట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం ఈ పళ్ళెంలోకి వేసుకోవాలి. ఎందుకంటే పల్చటి పళ్ళెంలో వేసుకుంటే బేగా ఎండుతుంది అన్నమాట, అందువల్ల వేసుకోవాలి. ఇప్పుడు నేను రెడ్ కప్ ఉంది కదా, రెడ్ కప్పు తోటి నేను 2 కప్పులు జ్యూస్ తీసుకున్నాను, 3 కప్పులు పంచదార తీసుకున్నాను. మాకు పంచదార ఇష్టం ఉండదు ఎలాగా అని అనుకునేవారు పటికీ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు కాకపోతే అది క్రిస్టల్స్ లాగే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ డే ఇలాగ నేను మేడ మీద ఎండబెట్టానండి, ఇలా జాలీలో పెట్టి, ఎందుకంటే కాకులు అయ్యి మళ్ళీ ముట్టేస్తాయి అనేసి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఎండబెట్టుకున్న తర్వాత సాయంత్రం తీసుకొచ్చాను. ఇంకా పాకంలాగా ఉంది. ఇది సెకండ్ డే చూడండి, నేను పైన స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా, ఇది సెకండ్ డే. మనకి ఏంటంటే ఎలాగని చూస్తున్నారు కదా, ఎలా కనిపిస్తుందా, పాకంలా కనిపిస్తుంది కదా. ఇలాంటి పళ్ళెంలో వేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి నైట్. సాయంత్రం మనం కిందకి తెచ్చిన తర్వాత ఇది థర్డ్ డే ఇంకా గట్టిగా అయ్యింది, కానీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కలిపి మళ్ళీ చక్కగా ఇలా పరుచుకొని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి తెల్లవాటికి కొంచెం మళ్ళీ సెట్ అవుతుంది. మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవచ్చు. ఈజీగా మనకు 5 డేస్లో రెడీ అయిపోతుంది. మీరు 5 డేస్ కష్టపడితే చాలండి. ఎండ లేదు ఎలాగా అనుకునేవారు ఫ్యాన్ కింద కూడా మనం ఆరబెట్టుకోవచ్చు. ఫ్యాన్ కింద అయితే మనకి ఇంకో ఎక్కువ రోజులు పడుతుంది. 4th డే చూసారా ఇంకా చెమ్మకుంది. 5th డే అయితే మనకి బాగా ఆరిపోయింది. ఇది మీరు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బయట డ్రింకులు కానీ వాటర్ కానీ ఏమి తాగకుండా చక్కగా మీరు ఇది కలిపి పట్టుకుని వెళ్ళిపోయారంటే అక్కడ చాలా మంచిదండి. బయట జ్యూస్లు అయ్యి తాగవలసిన పని ఉండదు. ఈ చక్కగా ఇది క్యారెట్ జ్యూస్ తాగొచ్చు. క్యారెట్ జ్యూస్ అంతా మనకి ఈ షుగర్కి ఇంకిపోయింది. మనం ఈ షుగర్ ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. క్రిస్టల్స్ లాగా ఉంది కనిపిస్తుంది కదా, మన చేతికి కూడా ఏమీ అంటుకోవట్లేదు. దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసేసుకుందాము. పౌడర్ ఏంటంటే మిక్సీలో వేసి కొద్దిగా వేసుకొని పాపి మిక్సీ చేయాలి. అలాగైతేనే మనకి ఇలాంటి మెత్తటి పౌడర్ వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ గ్లాసులో వేసి చూపిస్తున్నాను మీకు. ఇక నేను 1 స్పూన్ గ్లాసులో వేసాను. నేనైతే జెల్ కలర్ కొద్దిగా కలిపానండి, ఎక్కువగా వేయలేదు. జెల్ కలర్ ఎందుకంటే మా పిల్లలు కొంచెం కలర్ ఉంటే పిల్లలు తాగడానికి ఇష్టపడతారు కదండి. అదే కలర్ కానీ కనిపించిపోయింది అనుకోండి పిల్లలు తాగరు. అందుకని చెప్పేసి కలర్ తక్కువ ఉందని నేను కొద్దిగా ఆరెంజ్ కలరు నేను జెల్ కలర్ వేసుకున్నాను. నా దగ్గర జెల్ కలర్స్ ఉన్నాయండి, అందుకు వేసాను. మీరు జెల్ కలర్సే వాడండి. ఏమైనా కలర్ ఇంకా జెల్ కలర్స్ లేకపోతే మీరు అసలు కలర్స్ వేయొద్దు, ఎందుకంటే పిల్లలకు మంచిది కాదు. ఈ విధంగా నాకు పౌడర్ రెడీ అయ్యింది. ఇది 6 months వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంకా మనకి 1 year వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year వరకు ఉంటుంది. మా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్